ఏముంది గెలిస్తే పబ్లిక్ కు సేవలు చేస్తాం, ఓడిపోతే ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటా అని మాట్లాడిండు అప్పట్లో ఓసారి ఓట్ల ప్రచారంలో పాత సీఎం కేసీఆర్ సారు. అట్లా ఓట్లు ఓడ్చుడే ఆలస్యం, అంతల్నే సార్కు తొంటిరిగి దాఖలా పడ్డాడు. ఇక రాడు సారు లేచేటాళ్లకు ఆలస్యం అయ్యేటట్టే ఉన్నది అని అనుకుర్రు గాని ఎంపీ ఓట్ల ముంగట లేవనే లేచిండు. లేచుడే కాదు, నల్గొండల మీటింగ్ కూడా పెట్టిండు. ఓడిపోయినాక పెట్టేటి తొలుత మీటింగ్ లా సార్ ఏం మాట్లాడిండో మనం కూడా వినాలి కదా. పాండ్రి నల్గొండ దాకా పోయొద్దాం. అది ఇన్నరా ఒత్తుడుతోనే జై తెలంగాణ అనుకుంటా సాల్వ్ చేసిండు. ఇటు కాలోటి మంచిగా లేదు కాబట్టి మీటింగ్ అంతా కుర్చీలే కూర్చొని మాట్లాడిండు. అట్ట మాట్లాడుకుంటా షెయి పార్టీ వాళ్ళను పొట్టు చాపించిండు కేసీఆర్ సారు. ఇనులి ఏమన్నాడో, గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మీరు చూస్తారు, కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి, పోయిన గవర్నమెంట్ కంటే 4 మంచి పనులు చేస్తాం, ప్రజలు అవదనిపించుకుంటామనే మాట ఉండాలి, ఆరాటం ఉండాలి. ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? ఒక్కటన్నా? పొద్దున్న లేస్తే సొల్లుపోయాను కేసీఆర్ని తిట్టాలి. కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? లేనిపోని బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనాం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? ప్రజల హక్కులు గాలికి వదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారు, ఇంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారు. టీవీల సాక్షిగా మీరు అందరు చూస్తా ఉన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, పాలన చేయాలి కానీ ఒక్కటన్నా ఆయమన్న పని చేస్తున్నారా, ఒక్కటన్నా ఆయమన్న మాట మాట్లాడుతున్నారా అన్నట్టే సర్కారు వాళ్ళకు సూటి పెట్టిండు. అంతేకాదు కేసీఆర్ ను తిట్టుకుంటూనే పొద్దెల్లా తీస్తున్నారు అన్నట్టే చాపించిండు సారు. కేసీఆర్ గవర్నమెంట్ పోగానే కట్కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు. నేను 9 ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది, ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా? యాడికి బాయా కరెంట్, ఎటు బాయే? దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది, చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు, ఎక్కడికక్కడ నిలదీయాలి. ఏమైందా బిడ్డ నా కరెంట్ అని అడగాలి. ఇవాళ నేను ఒక మాట కుల్లా చెప్తున్నా, వీళ్ళకి ఏం రోగం పుట్టింది, కరెంట్ ఎందుకు ఇస్తలేరు, ఎందుకు తిప్పల పెడుతున్నారు? బిడ్డ ఇవాళ చెలో నల్గొండతోనే ఆపం, ఎక్కడ దొరికితే అక్కడ పదాలు నిలదీసి మీ కథలు చేస్తాం. మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు, మాకేం బాధ్యత ఇచ్చిండ్రు? ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు, మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకిచ్చిండ్రు. మాట మాట్లాడితే కరెంటు అనుకుంటా కరెంటు ముచ్చటే ముంగటేసుకుంటున్నారు. కరెంటు తెచ్చింది నేను కాదా, కేసీఆర్ పోగానే ఎమ్మటనే కటకొచ్చినట్టే కరెంటు పోతుందా, ఎక్కడన్నున్నదా ఇట్ట అనుకుంటా చక్కగా సర్కారాల మీదికి దుబ్బెత్తిపోసిండు. ఇంకేమన్నాడో ఈనూలి, ఓ లోడొచ్చే వాళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళీ డబల్ స్పీడ్ తో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా, ఈ పద్ధతి అనుసరించానా, మిగిలితారా మీరు అసెంబ్లీకి కూడా? ఇట్ట గెలిచినావని మురవకూలి నిన్నటిదనక మేము అధికారంలో ఉన్నావు, ఇవాళ నువ్వు గెలిచి అధికారంలోకి ఎక్కినావు అంతే. ఎప్పుడు కాలం ఎటు తిరుగుద్దో ఎవరికి తెలియదు. మళ్ళా కూడా నీకంటే ఎక్కువ ఉల్లటి మీద వచ్చి అధికారంలోకి వస్తా అన్నట్టే అరుచుకున్నాడు కేసీఆర్ సారు. ఇట్ట ఓట్ల కంచి లాట్లేడు, ఓడిపోయిందని ఇంట్లోనే ఉంటున్నాడు, ఇంట్లో చూస్తాయి మంచంలో పడ్డాడు అనుకున్నారు గాని జర పానం నిమ్మలగానే తొలతనే నల్గొండలో మీటింగ్ పెట్టి చక్కగా సర్కారు వాళ్ళకే సూటి పెట్టిండు సారు.